కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండముడి చౌదరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక ప్రకారం 4 ఏళ్లలో దాదాపు 1345 మంది మృతి చెందారని, 2022లో 8908 మంది బలవన్మరణాలకు పాల్పడితే అందులో 364 మంది నిరుద్యోగులేనని, వీరిలో పురుషులు 326 మంది, మహిళలు 38 మంది మృతి చెందారని అన్నారు. వైకాపా సర్కార్ చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల సుమారు 50,000 మందికి పైగా అభ్యర్థులు వయోపరిమితి కోల్పోయారని అన్నారు. ఆంధ్ర పేరుతో ఆట వస్తువులపైన ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించుకుంటూ కేవలం ఎన్నికల ప్రచార ఆర్భాటాల కోసం తప్ప పెట్టుబడుల్లో తీసుకురావటము, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వంటి వాటిపైన శ్రద్ధ చూపించట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు, చీలిపట్టణం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు తదితర తెలుగు యువత నాయకులంతా పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 24% నిరుద్యోగులు, పట్టభద్రులైన నిరుద్యోగులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కల్లో చెప్తుంది. 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు. అవన్నీ సిపిఎస్ రద్దు గురించి మనం మాట్లాడవసరం లేదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడుకుంటారు. అయితే నిరుద్యోగులకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తా అన్న ఆయన సంవత్సరం ప్రతి ఇంటికి సాక్షి క్యాలెండర్ మాత్రం పంపిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అయితే లేదు. నిరుద్యోగుల్ని ఇంకా దిగజారు చేసి గంజాయి, గుట్కాలు వీటికి అలవాటు చేసి యువత భవిష్యత్తుని నాశనం చేసేసారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అవి ఉద్యోగాలు కావు, సేవ అని చెప్పి కోర్టులే అంటున్నాయి. ఇవన్నీ యువతని ముందుగా గుర్తించి వాళ్ళకి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఈ నిరుద్యోగుల మీద నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి వచ్చిన ముందుగా మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సూటిగా హలో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నువ్వు ఇవాళ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల్ని ఉత్సాహపరిచే విధంగా నీ ప్రసంగాలతో అబ్బురుపరిచే విధంగా 2,30,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ ఒక గొప్ప హామీని తీసుకొచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ విస్మరించి నీ సాక్షి క్యాలెండర్ ప్రతి ఏటా జనరల్ నువ్వు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాజధానిని, నిరుద్యోగులు అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన యువతకి కొన్ని లక్షల ఉపాధి తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేసింది తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తవుతుంటే గడిచిన 2 సంవత్సరాల్లో నువ్వు వేసింది ఒక్క జాబ్ క్యాలెండర్. ఆ ఒక్క జాబ్ క్యాలెండర్లో కూడా కొన్ని లక్షల పోస్టులు ఖాళీలు ఉంటే 10,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ విడుదల చేసిన వ్యక్తి నువ్వు. అంటే నీ ఎంత నిరంకుశ పరిపాలన బయటపడుతుంది ఇవాళ. అలాగే ఇవాళ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఇవాళ ఒక దళిత ద్రోహిగా, ఒక మహిళా ద్రోహిగా, ఒక కార్మిక ద్రోహిగా, ఇవాళ నిరుద్యోగులు అందరూ కలిపి కూడా నువ్వు ఒక నిరుద్యోగ ద్రోహిగా నిన్ను రాష్ట్రంలో బిరుదిచ్చి నిన్ను ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో నువ్వు ఇలాగే నీ పరిపాలన కొనసాగించగలిగితే ఎంతో టైం లేదు జగన్మోహన్ రెడ్డి. రానున్న 3 నెలల్లో నిరుద్యోగులందరూ కూడా కంకణం కట్టుకుని నిన్ను ఉప్పు పాత్ర వేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇవాళ నువ్వు ఉద్యోగ కల్పన లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది లేదు. అంటే ఈ 4 సంవత్సరాల్లో నిరుద్యోగులకు నువ్వు చేసింది ఏమీ లేదు. సో ఇవన్నీ కలగ చేసుకుని నీకు ఇంకా అవకాశం ఉంది. 3 నెలల్లో రేపు జనవరిలో ఇంకొక అవకాశం ఉంది. అదైనా నువ్వు నిరూపించుకోవాలని చెప్పి కోరుతూ, ఇవన్నీ ఇలాగుంటే ఇంకా ఎలక్షన్ తొందరలో ఉందని చెప్పి మాయ మాటలు చెప్పడానికి 897 పోస్టులు గవర్నమెంట్ పోస్ట్ రిలీజ్ చేశాడండి. దానికి కూడా మెయిన్స్ డేట్ ఇవ్వకుండా, అంటే నువ్వు నిరుద్యోగుల్ని ఉత్సాహపరచడం కాకుండా నిరుత్సాహపరిచే విధంగా నీ జాబ్ క్యాలెండర్ వ్యవహరిస్తున్నావు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా ఎలాగో నువ్వు చేసే దాఖలా లేవు. రేపు వచ్చే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంటే, ఆ గవర్నమెంట్లో రేపు యువతకి మరిన్ని హామీలు, మరిన్ని ఉపాధి కలిగిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ